హా 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 హా. జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి నవలా రూపకం నీకేం కావాలో చెప్పు ఇప్పుడు ప్రసారం. పొత్తిళ్లలో పసిబిడ్డ కదులుతుంటే సంధ్య కళ్ళు మధు కోసం వెతుకుతున్నాయి. అప్పుడే వచ్చిన మధు కళ్ళు సంధ్య కళ్ళను కలుసుకున్నాయి. ఇదిగో మీ రూపం కళ్ళతో చూపించింది. చూస్తున్న మన అపురూపాన్ని అనే అర్థంతో కళ్ళతోనే సమాధానం ఇస్తూ మధుసూదన్ సంధ్య బెడ్ ప్రక్కనే ఉన్న స్టూలు మీద కూర్చుని ఆమె చేతిని మృదువుగా ప్రేమతో తాకాడు. మాతృత్వ మధురిమలు ఆస్వాదిస్తూ ఉన్న సంధ్య భర్త చేతి స్పర్శతో ఒక చేయి బిడ్డ మీద, మరో చేయి భర్త చేతిలో తన్మయత్వంతో ఒక తల్లికి పుట్టిన సంధ్య మొదటిసారి తాను ఒక తల్లిగా అమృతత్వాన్ని అనుభవిస్తోంది. ఏమండి, ఎలా ఉన్నాడు మన రూపం అడుగుతోంది సంధ్య. చెప్పానుగా అపురూపం అన్నాడు. ఎత్తుకోవాలనుందా అడిగింది సంధ్య. అవును, కానీ ఇప్పుడు కుదరదు కదా అన్నాడు నవ్వుతూ. ఎందుకు కుదరదు? కొద్ది నిమిషాల్లో నర్సు వచ్చి ఇస్తుంది మీ చేతుల్లోకి అంది సంధ్య. నేను అన్నది ఇద్దరినీ ఎత్తుకోవాలని పెద్దగా నవ్వాడు. ఆ మాటలకు సంధ్య బుగ్గలు క్షణకాలం ఎరుపెక్కి మీ వేషాలు నాకు తెలుసు అంటూ అంతలోనే తేరుకుని రేపు తప్పకుండా వెళ్ళాలా అడిగింది సంధ్య. మమతల పందిరిలో అనురాగపు బంధాలు అల్లుకుపోతూ ఉన్న మధుసూదన్ మనసు లేదు, ప్రయాణం ఆపేస్తాను, ఆఫీసుకు ఫోన్ చేసి ఒకరోజు సెలవు కావాలి అని చెప్పి ఇక్కడే ఉండిపోతాలే ఈరోజు కూడా అన్నాడు. ఆ మాటలతో సంధ్య మనసు మరింత మురిపెంగా, మరింత సంతోషంతో మధుసూదన్ చేతిని ప్రేమగా నొక్కింది. ఏమండోయ్, బారసాల రోజుకి మళ్ళీ మీరు ఇక్కడ ఉండాలి అని అనగానే అవును మావయ్య గారు చెప్పారు సంధ్య, ఇదిగో మళ్ళీ మర్చిపోకుండా ఈ 15,000 ఇక్కడ పెడుతున్నా, నువ్వే సర్ది చెప్పి మీ నాన్నకు ఇవ్వు, ఇందాక ఇస్తుంటే తర్వాత చూద్దామని తీసుకోలేదు. ఏమండి, మీకు ఇబ్బంది లేదు కదా అడిగింది సంధ్య. సంధ్య, అలా అనుకోవద్దు, నాకు తెలుసుగా మీ నాన్నగారి పరిస్థితి, ఇంకా అవసరం అనిపిస్తే చెప్పు, బారసాల సమయానికి ఇంకొంచెం సహాయం చేస్తా. ఏమండి, మన రూపానికి, అదే ఈ అపురూపానికి పేరు ఏమిటో చెబుతారా అడిగింది సంధ్య నవ్వుతూ. అదే నేను ఆలోచిస్తున్నా నవ్వుతూ అన్నాడు మధుసూదన్. బాగా ఆలోచించండి, 21 రోజులుంది సమయం అంటూ సంధ్య తను చిన్నగా నవ్వుతూ. ఇంతలో సంధ్య నాన్నగారు లోపలికి వచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పసిబిడ్డ కూడా బోసి నవ్వులతో ఒక రకంగా వదల్లేక తిరుగు ప్రయాణం కట్టాడు మధుసూదన్. భార్యాభర్తలలో పిల్లలు పుట్టాక భార్యకు భర్త కన్నా పిల్లల మీద ఎక్కువ సమయం ధ్యాస సహజం. ఈ మాటలు సంధ్య ఎప్పుడో ఒకసారి ఎవరో అనుకుంటుంటే విని, అలా కాదు, నాకు ఇద్దరూ 2 కళ్ళు అని పెళ్ళైన 10 సంవత్సరాలకి తల్లి అయిన ఈ క్షణంలో కూడా ఆ మాటలకి సంధ్య ఈనాటికి కట్టుబడే ఉంది. అందుకే మధుసూదన్ వెళ్ళిపోయిన తరువాత కూడా ఎప్పుడు బారసాల రోజు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామా అని మరుక్షణం నుంచే సంధ్య మనసుకు అనిపించింది. 10 సంవత్సరాల జీవితంలో పట్టుమని 10 రోజులు కూడా సంధ్యని విడిచి ఉండని మధుసూదన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కారు రోడ్డు మీద పరిగెడుతుంటే సంధ్య బిడ్డతో ఎప్పుడు ఇంటికొస్తుందా, మనసు నిండా ఆలోచనలు పేరుకుంటూ ఊహలలో మనసంతా నిండిపోయింది. తన బిడ్డతో ఆడుకుంటూ ఈ లోకాన్ని ఎలా పరిచయం చేయాలా తన బిడ్డకి అనే ఊహలతో మనసంతా నిండిపోయింది. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలా చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా, నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు,
కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రేయి పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకమొక వైకుంఠపాళి కింద పడి లేచే మోళి అన్నది అనుకోనిది కలిసి చూద్దామా. ఒక వెండి గొలుసు వోలే ఈ భూమి ఊగెనెప్పుడు తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు వోలే ఆ భూమి ఊగెనెప్పుడు తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు. అక్కడ శివరాం గారు మధుసూదన్ పంపిన మెసేజ్ లేటుగా చూసుకుని చాలా ఆనందించాడు. మనసులోనే వారిని దీవించి వేణుగోపాల స్వామి మధుసూదన్ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకున్నాడు. అదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన కొడుకు ఫోన్ అందుకుని జరిగిన విషయం చెప్పి మధుసూదన్ ఫోన్ నంబర్ ఇచ్చి ఆసుపత్రిలో అయిన ఖర్చులు పంపమని చెప్పాడు. శివరాం మాస్టర్ గారి కొడుకు విషయం విని, నాన్నగారు మీరు ఎప్పటికైనా మా దగ్గరకు వచ్చేయండి అనగానే, ఎప్పుడు నేను రాను మాట అనే శివరాం మాస్టారు ఇప్పుడు అలాగే వస్తారా, ముందు మధుసూదన్ డబ్బులు పంపించరా అని ఫోన్ పెట్టేశారు. ఇక్కడ మధుసూదన్ ఇంటికి చేరుకున్నాడు. సామాన్ తీసుకుని మాస్టారు ఇచ్చిన కట్టలా ఉన్న మూట కూడా తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు. తలుపు దగ్గర నుంచొని ఉన్న డ్రైవర్ని చూసి, బాబు నువ్వు వెళ్ళిపో, రేపు మీ యజమానితో మాట్లాడుతాను అనగానే డ్రైవర్ సరే అంటూ వెళ్ళిపోయాడు. ఒక క్షణకాలం ఆ కట్టలో ఏముందో చూద్దామని ముడి తీస్తుంటే ఉన్నట్టుండి కరెంటు పోయింది.